మాకు ఇంకోటి ఒకటే చెప్పదలుచుకున్నా అండి, మాకు నిరుద్యోగులు మీరు ఏంటంటే ఒకటే చెప్పదలుచుకున్నా, మేము కష్టపడితేనే మీ గవర్నమెంట్ మేము తీసుకోవస్తేనే మీకు ఆ చీర దక్కింది. మాకు కనీసం 2 నిమిషాలు మాత్రం నిరుద్యోగుల సమస్యల మీదైనా సరే, మా జాబ్ క్యాలెండర్ విషయమైనా సరే మీతో కనీసం మాట్లాడడానికి మీకు టైం దొరకట్లే. కానీ మీరు ఒక షాప్ మాలింగ్ అయినా సరే, ఒక థియేటర్ ఓపెన్ చేయడానికి మీకు టైం దొరుకుతుందండి. ఎలా దొరుకుతుందండి? ఎవరిచ్చారు? మేము ఇచ్చిన భిక్ష అండి మీకు, మేము కల్పించిన భిక్ష అండి మీకు. మీరు ఎక్కడ ఉన్నారండి? 2 సంవత్సరాల ముందు ఎక్కడో ఉన్నారండి. మేము కల్పించి మేము కల్పించడం వల్లనే 2 సంవత్సరాలు మేము బాగా కష్టపడి బస్సు యాత్రలు చేసుకుంటా, రాష్ట్రాలోకలు చేసుకుంటా మీ గవర్నమెంట్ తీసుకొచ్చింది మేము. మాలాంటి మమ్మల్ని కూడా మీరు ఇంత నియంత్రితంగా వివరించి మీ 2 లక్షలు మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. మీరు ఇచ్చిన ఉచిత హామీలలో మీరే కదా కల్పించారు హామీలు. అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వెతుక్కోవాలని చెప్పి ఆ విషయం ముందే చెప్పాలండి కదా, 2 సంవత్సరాల ముందే కదా చెప్పాల్సింది. గవర్నమెంట్ మీరు 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పించలేనండి, మీరు ప్రైవేట్ ఉద్యోగాలైనా సరే మేము ఎప్పుడు కల్పిస్తాం ఉద్యోగాలు, ఆ టైంలో మీరు ప్రిపరేషన్ అవ్వండి, కొట్టుకోండి జాబ్ అని చెప్పాల్సింది. మరి ఇలాంటి ఉచిత 420 హామీలు ఇచ్చేసి మీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. ఒక్క పథకం కూడా సరిగా లేదు, ఒక ఈద్ కూడా లేదు. ఇంత అబద్ధపు హామీలు చెప్పేసి మీ గవర్నమెంట్ని ఇట్లా అంటే మీరు ఏంటంటే మీరు ఒకటే కలగన్నారంట. ఒకటే కళ ఏమని కళ? మీరు సీఎం అవ్వడం కోసం ఒక కలగన్నారు, ఆ సీఎం అయ్యారు. ఇంకా తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మీరు వస్తుందో లేదో అని మీకు ఒకటి కాలయాపన ఎట్లా చేయాలని గవర్నమెంట్ చూసి నేర్చుకోవాలండి. మీరు కాలయాపన ఎలా చేస్తుంది? కాలయాపన చూడండి. ఈ 2 సంవత్సరాలు ఒక హామీని కూడా నెరవేర్చకుండా, ఏం చేయకుండా మా దారుణమైన పరిస్థితిని స్వరాష్ట్రంలో తెలంగాణలో ఈ తెలంగాణ కోసం అయితే మేము ఉద్యోగం సంపాదించి జాబ్ చేయాలనుకుంటున్నామో, ఆ తెలంగాణలో అడుక్కునే పరిస్థితి దాకా దిగజాయి మా బతుకులు. గత ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానికంటే ఘోరంగా తయారవుతుంది. వీళ్లకు కాంగ్రెస్ నాయకులకు లడ్డూల వ్యాపారం ఆడినట్టు, లడ్డూల వేలంపాట ఆడినట్టు, ఒకళ్ళు 10,000 అంటాడు, ఒకటి 1,00,000 అంటాడు, ఒకడేమో 70,000 అంటాడు. సీఎం సార్కి నిజంగా 70,000 లేక సున్నాకు అసలు మీనింగ్ తెలియదా? అసలు సున్నాలు తెలుసా? 75,000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? డిఎస్సి కానీ అక్కడిక్కడ కలుపుకుంటే 7,500 పోస్టులు మాత్రమే ఉంటుంది, అంతమించి ఉండదు. ఆ 7,500కి 75,000 అని చెప్పిండు. మన శ్రీధర్ బాబు ఏమన్నాడు? శ్రీధర్ బాబు ఏమో 70,000 అన్నాడు. చిక్కడపల్లిలో ఏదైతే ర్యాలీ తీద్దామని ముందస్తు అనుకున్నారో మా చిక్కడపల్లి ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేవైఎం మద్దతు తెలపడానికి వచ్చినటువంటి బీజేవైఎం నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ప్రస్తుతం ఏవీ కాలేజ్ దగ్గర నిరుద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఉన్నారు. మనం ర్యాలీ చూడవచ్చు. ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే,
ఎంతో కష్టంతో నీ చదివినా నా ఇష్టమే తీర్చలే, ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే, చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చూసిరి, చదువుకున్న కొడుకు నాని ఎంతో గావురంగా చూసిరి, అప్పో సప్పో తీసుకొచ్చి నమ్మకంతోన చదివిచ్చిరి, ఉద్యోగ ప్రకటన లేకపాయే ఉన్న సగం జీవితం గడిచిపాయే, చదివి చదివి జుట్టు ఊడిపాయే, మాకు పిల్లని చూడే గండమాయే, ఇంటికో ఉద్యోగం అంటున్నారు మాటలతో పూట గడుపుతున్నారు, ఎన్ని పట్టాలు నాకొచ్చినా ఒక్క పూట బువ్వ పెట్టలే, ఎంతో ఇష్టంతో నీ చదివినా నా కష్టమే తీర్చలే, పొట్టకూటి కోసం అంటూ గిలో చేస్తూ సినబోయారా, నమ్మిన అయ్యవ్వ కోసమేమో ఈ తిప్పలు మాకు తప్పవురా. ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఒక ఉపాధ్యాయ పోస్టులో ఒక 5,080 పోస్టులను యాడ్ చేసి మొత్తం కలిపి ఇంకో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక 5,000 కలిపి 10,000 నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిండు అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఈ ప్రభుత్వానికి ఏర్పడే ముందు మీరు ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ కదా, ఆ రోజు ఏ విధంగా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. అదేవిధంగా మొన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 40,000 ఉద్యోగాలను గుర్తిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆ 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఆ 40,000 ఉద్యోగాలు మళ్ళీ వచ్చినావు. మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నువ్వు ఉస్మానియా మరి మళ్ళీ మీరు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా టైం ఎప్పుడో అయిపోయింది. మరి ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. ఎన్ని రోజులు మా ఈ బాధలు, ఎన్ని రోజులు మాకు ఈ కష్టాలు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి కన్న తల్లి లాంటి అసెంబ్లీలో బూతు పురాణాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా శ్రీధర్ బాబు గారు ఏకంగా 70,000 80,000 ఇచ్చారని చెప్పారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు? మాకేమైనా ఇచ్చారా? మీ కొండా సురేఖ బంధువులకో మీ బంధువులకో వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ మాకు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఊళ్ళల్లో కాళ్ళ బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు దాకా. వీళ్ళందరూ శ్రీధర్ బాబు చెప్పిన మాటలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒకటే లడ్డు వేలం పడబడినట్టు 70,000 80,000 అని చోకుతున్నారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 80,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఎవరికి ఇచ్చిరా బాబు మీరంత ఉద్యోగాలు? మాకైతే రాలేదని ఈ నిరుద్యోగులే మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళకి సమాధానాలు చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో పెయిడ్ ఆర్టిస్టులని డ్రామాలని మాట్లాడుతున్నారు. మీరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు. ఇక మా గురించి మాట్లాడుతున్నారా? మాకు కనుక ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, మిమ్మల్ని మీ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుందో త్వరలో అన్ని ఎలక్షన్స్లో చూపెడతాం. నగర్లో ఆకలితో అలమటిస్తున్నారు. మరి మా బాధను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి కదా. మేమెందుకు బాధపడాలనుకున్నా? పాడి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగ యాత్ర చేసి నిరుద్యోగులంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగులు ఎంతో 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 మేలు చేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగులు తీసుకురాలేదు అంటున్నారు. సరే తీసుకురాలే, మా మేము ఎక్కడా ప్రకటించలేదని వాళ్ళు బాహాటంగా చెప్తున్నారు. ఇది మాత్రం సిగ్గుమాలిన చర్య. మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలో ఇస్తున్నారు. ఈ మాట కట్టుబడి ఉండి సరే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికైనా తేరుకొని మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు భర్తీ చేయకపోతే, మీరు జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటారు.